వనం జనంతో నిండిపోనుంది. రేపటి నుంచి తెలంగాణ కుంభమేళా మేడారం జాతర జరగబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే 22వ తారీఖున సమ్మక్కని అత్యంత ఘనంగా అయితే మాత్రము ఇక్కడ గద్దె దగ్గరికి తీసుకువస్తారు. సమ్మక్క ప్రత్యేకించి కుంకుమ బర్ని రూపులో ఉంటుంది. ఆ అమ్మవారిని అటు పోలీసులు, అదేవిధంగా కలెక్టరు, ఉన్నత అధికారులు, మంత్రుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే మాత్రము ఆ అమ్మవారిని తీసుకువస్తారు. దానికి సంబంధించి అయితే ట్రయల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా పూర్తి స్థాయిలో అమ్మవారిని గద్దె వరకు తీసుకురావడానికి అయితే మాత్రము ట్రయల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడికి సంబంధించినటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి అధికారుల సమక్షంలో, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఈ కోయ పూజారులు ఎవరైతే ఉంటే ఆ పూజారుల సమక్షంలో అయితే మాత్రము అమ్మవారిని ఆ గద్దె వరకు తరలిస్తారు. ఆ రోజు ఎస్పీ స్పెషల్గా ఆ చిలకలగుట్ట ప్రాంతంలో అమ్మవారు అనేది ఉంటారు. అక్కడ గాల్లో కాల్పులు జరిపిన తర్వాత అమ్మవారిని తీసుకువస్తారు. అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయి. ఎందుకంటే దాదాపు 500 మంది పోలీసులు ఫోర్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారిని ఎంతో డప్పు మేళాలతో, ఎందుకు అనంటే ఒక చిన్న కుంకుమ బర్ని రూపంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అందరి నమ్మకము అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా ఆ రోజు 22వ తారీఖు జరిగే పూజలు అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని చూడడానికి కూడా భక్తుల జనసంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, అటు ఉన్నతాధికారుల సమక్షంలో అయితే మాత్రము ఈ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దాంతో పాటు వాళ్ళకి గైడ్ కూడా చేస్తున్నారు. ఆ రోజు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అమ్మవారిని గుడి వరకు కూడా అని చెప్పేసి రోప్తో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ట్రయల్స్ అనేది చేస్తున్నారు. అటు ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆఫీసర్స్ సమక్షంలోనే ఇవన్నీ కూడా ట్రయల్స్ నడిపిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. అటు ఎవరిని లోపలికి ఆ రోజు అనుమతించరు. కేవలము దాదాపు ఎన్ని గంటలు పట్టినా సరే అమ్మవారిని అయితే మాత్రం లాంఛనాలతో అటు లోపలికి తీసుకువెళ్తారు. ఆ వైభవాన్ని చూడడానికి అయితే మాత్రము భక్తుల సందడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎవరు కూడా ఇక్కడ ఈ లోపలికి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తగా అమ్మవారిని అందరికీ దర్శనమిచ్చుకుంటూ ఒక్కొక్కరు మంత్రులందరూ వెళ్ళడానికి అయితే మాత్రము ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ఎస్పీ గారు కూడా ఇక్కడైతే మాత్రము భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకు కూడా ట్రైనింగ్ అయితే మాత్రం ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అయితే మాత్రము మొత్తానికైతే మాత్రము 22వ తారీఖున జరగబోయేటువంటి సమ్మక్క వైభవానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని చూసేందుకైతే మాత్రము భక్తులు తరలి వస్తున్నారు. దాంతోపాటు చిలకలగుట్ట ప్రాంతం నుంచి అమ్మవారిని ఆ ఘట్టానికి చేర్చడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం.